నువ్వు నాకు అడిగింది ఇవ్వాలి. 6 నెలల బాకీ మాఫీ. కావాలంటే నేను తిరిగి డబ్బులు ఇస్తాను. నీ మొగుడు అర్ధరాత్రి దాకా రాడు. దా కమాన్ వదలండి ప్లీజ్ కమాన్ వదలండి కమాన్ 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 Please కమాన్ అండి. బేబీ కమాన్. ఇలా చేయకండి ఒక్క నిమిషం. ప్లీజ్. ఏంటి సంగీత, ఏంటి అప్పుడే మొదలు పెట్టేసావా కన్నీళ్ళు? మరేం చేయమంటారు? ఇంటి చుట్టూ అప్పుల వాళ్ళు వెంటాడుతున్నారు. వాళ్ళకేం చెప్పాలి? ఇదిగో, ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే. జీవితం అంటే ఏంటి? కష్టం, నష్టం, సుఖం, సంతోషం ఇవన్నీ కలిస్తేనే జీవితం. అవన్నీ సరే అండి. ఇప్పుడు ఇంటి ఓనర్ వస్తారు, డబ్బులు అడుగుతారు. అతనికి ఏం సమాధానం చెప్పాలి? నిజమే కదా, తర్వాత కడతానని చెప్పు. ఇలా 2 నెలల నుంచి చెప్తున్నామండి. ఈ నెలకు అలా చెప్పు, 1-2 రోజుల్లో కట్టేద్దాం. అసలు మీకు నిజంగా శాలరీ ఎప్పుడు వస్తుందో చెప్పండి. నేను అలా చెప్పలేను డార్లింగ్. ఆ కంపెనీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు. మన లక్కు. కంపెనీ వాడు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలి. అలాంటప్పుడు వేరే కంపెనీలో జాబ్ వెతుక్కోవచ్చు కదండి. చూడు విను సంగీత, బయట ఉద్యోగాలు ఎక్కడా దొరకట్లేదు. ఏదో అక్కడ పట్టుకుని వేలాడుతున్నా. ఇదే ఇక్కడ మానేస్తే మనకు బతుకు మీద ఆశ చచ్చిపోతుంది. సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. నేను నిన్ను కావాలని బాధ పెట్టడం లేదు. నువ్వు పైకి చెప్తున్నావు, నేను పైకి చెప్పుకోలేకపోతున్నాను, అంతే. సరే, నాకు ఆఫీస్కి టైం అయింది. అది ఆ ఇంటి ఓనర్ వస్తే ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్పు పంపించే. వస్తాను. ఎవరున్నారు లోపల? అమ్మో, ఇంటి ఓనర్ వచ్చాడు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా? అమ్మో, వీడప్పుడే వచ్చాడు. ఇప్పుడు ఎలా? వస్తున్నానండి. ఏంటమ్మా, ఏంటి తలుపులు బిడాయించి కూర్చుంటే అద్దె అడగను అనుకున్నావా ఏంటి? అది కాదు బాబాయ్ గారు. బాబాయ్ అని వరుస పెట్టగా, నేను ఈ ఇంటి ఓనర్ని. నువ్వు ఇంట్లో అద్దె కొంటున్నావు, అది మర్చిపోకు. కూర్చోండి సార్. ఏంటి కూర్చున్నది? కూర్చోండి సార్, చెప్తాను. సరే, కూర్చుంటున్నాను. వెళ్ళి డబ్బులు తీసుకునిరా లోపలికి వెళ్ళి. అంటే సార్ అది ఏంటి మళ్ళీ పాత పాటేనా? ఈ నెల ఓపిక పడితే వచ్చే నెల ఇచ్చేస్తామండి. ఏం టోపిక్ పట్టేది? ఈ నెలతో ఎన్ని నెలలు? సంవత్సరంకి ఎన్ని నెలలు ఉంటాయి? 12. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సిగ్గులేదమ్మా? ఎన్నిసార్లు రావాలి? మనిషి అన్నాక కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి. కాస్త మా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి బాబాయ్ గారు. ఆయనకేమో ఆఫీస్లో
జీతం ఏ నెలలో ఇస్తారో కూడా తెలీదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటమ్మా అర్థం చేసుకునేది? నేను కాబట్టి 6 నెలలు ఆగాను. ఇదే ప్లేస్లో ఇంకోడు ఉంటే మెడ పట్టుకొని గెంటేస్తాడు. ఆపు ఆపు, పొలాయి కట్టే. నీ ఏడుపు చూసి నేనేమి కరిగిపోను. ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నది నీలాంటి బేవర్సోళ్ళకి అద్దెకివ్వడానికి కాదు. ఇల్లు లోనికి వెళ్తా. బాబాయ్ గారు ప్లీజ్ అర్థం చేసుకోండి. అదిగో మళ్ళీ వరుస పెట్టొద్దని చెప్పానా? నేను ఇంటి ఓనర్ని, నువ్వు అద్దెకు ఉంటున్నదానివి. వెళ్ళి డబ్బులు పట్టుకుని రా. టీ తీసుకొస్తానండి. టీ లేదు, కాఫీ లేదు. ఇంట్లో డబ్బులుంటే వెతుక్కొని పట్టుకుని రా. నాటకాలు వేస్తున్నారు. 6 ఇళ్ళు అద్దెకి ఇచ్చాను. 5 అందరి దగ్గర వసూలు చేయగలిగాను. వీళ్ళొచ్చారు, జిడ్డులా పట్టుకున్నారు. ఒక్క నెల కూడా ఇచ్చి సావరే. తీసుకోండి. ఏంటి నిన్నెవడ అడిగాడటి? మర్యాద కోసమండి. నీ మర్యాద చాలు. వెళ్ళి టీ అక్కడ పెట్టిపో. చూడు, మొన్న నువ్వు ఏదో నగలేసుకుని బయటికి వెళ్ళావు కదా, ఆ నగలు తీసుకొని రా. అయ్యో అవి ఆ పక్కింటి వాళ్ళని అడిగి ఫంక్షన్కి తీసుకెళ్ళానండి. చూడు, మొన్న నువ్వు ఏవో నగలేసుకుని ఫంక్షన్కి వెళ్ళావు కదా, ఆ నగలు తీసుకుని రా. వెళ్ళు. అయ్యో అవి నా సొంతం కాదండి. ఏదో ఫంక్షన్ ఉందని చెప్పి ఆ పక్కింటి వాళ్ళని అడిగి అరువు తీసుకున్నానండి. అవునా? ఓహో, ఫంక్షన్ కోసమని నగల అరువు తీసుకుని వెళ్ళావా? ఫర్ సపోజ్ మీ ఆయన ఒంట్లో బాగాలేదనుకో, పక్కింటోని అరువు తెచ్చుకుంటావా? ఏంటండి ఏంట మాటలు? ఆహా, రాసం ముంచుకొస్తుంది. ఏమండి, మాకు డబ్బు లేకపోవచ్చు, కానీ చీము నెత్తురున్నాయండి. అవుంటే మాకు డబ్బులు కట్టమ్మా. ప్లీజ్ అండి, ఆయన వచ్చిన తర్వాత మేమిద్దరం ఆలోచించుకొని ఏదో రకంగా డబ్బులు కట్టే ఏర్పాటు చేస్తాను. ఎలా కడతారు? మేమిద్దరం ఆలోచించుకుంటామండి. ఆలోచన ఏంటో నాకు చెప్పు. ఇందులో తప్పేముంది? మీరేమీ తప్పుడుగా సంపాదించారు కదా. అంటే మేమిద్దరం ఆలోచించుకోవాలండి. అంటే ఒకరోజు దాటేద్దాం అనుకుంటున్నావా? కూర్చోవాలిగా, నేను చెప్తాను. చూడు, నీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయ్యింది? 3 సంవత్సరాలు అయిందండి. అసలు నీ మొగుడిని ఏం చూసుకొని పెళ్లి చేసుకున్నావు? ఆయన మా దగ్గర బంధువు అండి. బంధువు అయితే పెళ్లి చేసుకోవడమేనా? వాడేం సంపాదిస్తున్నాడు, వాడు ఎలా పెంచుతాడు, వాడు ఎలా పోషిస్తాడు, ఇవన్నీ చూసుకొని అక్కర్లేదా? నువ్వు ప్రేమించావనుకుంటా. లేదండి, మాది పెద్దలు చూసిన సంబంధం. మరి అలాంటి వాడితో ఎలా కోపరం చేస్తున్నావు? తప్పదు కదండి పెళ్లి చేసుకున్న తర్వాత. ఏదో మీరిద్దరూ టిప్ టాప్గా రెడీ అయ్యి మా ఇంటికి వస్తే ఏదో సౌండ్ పార్టీ డబ్బున్నాను అనుకున్నాను. అలాగని నేను రెంట్కి ఇచ్చాను.
తీరా చూస్తే పైసాకి టికానా లేదు మీకు. ప్లీజ్ ఆపండి. ఆహా, రోషం పొడుచుకొచ్చిందన్నమాట. చూడు పాప, ఇంట్లో ఏమైనా విలువైన వస్తువులు ఉంటే వెతుకు. ఏమీ లేవండి. ఉంటాయి, ఎతుకు. అదిగో ఆ బీరోలో ఎతుకో. నా ఇంటి గురించి నాకు తెలీదా? నా దగ్గర విలువైన వస్తువులు ఏమున్నాయని వెతకాలి. ఏమైనా దొరికాయా? లేదండి. సరిగ్గా వెతికావా? అన్నీ వెతికానండి. అక్కడ ప్లాస్టిక్ పూలు తప్ప మరేమీ లేవు. అసలు సరిగ్గా వెతికావా అంటున్నాను. వెతికానండి. అంత గొప్ప విలువైన వస్తువులు పట్టుకొని ఏమీ లేవంటావేటే? ఏ వస్తువు అండి? చూడు, సరిగ్గా చూడు, నీకే తెలుస్తుంది. అయ్యో, నాకేం తెలియట్లేదండి. నా దగ్గర విలువైన వస్తువు ఏముంది చెప్పనా? చెప్పండి. నీ ఆడతనం. మీరు పెద్దవారు, అలాంటి మాటలు మాట్లాడకండి. ఏం పెద్దవారు? నువ్వు అద్దె కట్టకుండా అప్పనంగా నా ఇంట్లో ఉంటున్నావు. అలాంటప్పుడు నేనేం చేయాలి చెప్పు? నువ్వు డబ్బులు ఇవ్వు. మరి డబ్బుల కోసం నేను ఏదో ఒకటి చేయాలి కదా. అయ్యో, అది మంచి పద్ధతి కాదు, న్యాయం కాదండి. మీ కూతురు లాంటి దాన్ని. లాంటి దానివి? మీ కూతురులాగేనండి. లాంటి దానివి? సొంత కూతురు కాదు కదా. బెట్టి చేయకుండా నేను చెప్పింది చెయ్యాలి. బాకీ తీరిపోవాలంటే నువ్వు నాకు అడిగింది ఇవ్వాలి. 6 నెలల బాకీ మాఫీ. కావాలంటే నేను తిరిగి డబ్బులు ఇస్తాను. వద్దండి, అలాంటి పాడు పనులు చేయకండి ప్లీజ్. మనసు ఒప్పుకోదు. ఆలోచించు. బాకీ తీర్చకుండా నేను మాత్రం వెళ్ళను. అయ్యో, మీరే అలా అంటే ఎలాగండి? ప్లీజ్ ఇలా చేయకండి ప్లీజ్. ప్లీజు లేదు, గీజు లేదు. నీ మొగుడు అర్ధరాత్రి దాకా రాడు. దా, కమాన్, వద్దండి ప్లీజ్, కమాన్, వదలండి. కమాన్, 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 ప్లీజ్ కమాన్ అండి, బేబీ, కమాన్. ఇలా చేయకండి ఒక్క నిమిషం. ప్లీజ్. నాన్న. హలో. బేబీ. నాన్న, మేము హైదరాబాద్ వస్తున్నాం నాన్న, విశాఖపట్నం నుంచి. రండమ్మా. ఆ చెల్లిని కూడా తీసుకొస్తున్నా నాన్న. అవునా? అమ్మెలా ఉంది నాన్న? అంతా బాగున్నారమ్మా. నాన్న, చెల్లికి మంచి సంబంధం చూడాలి, అందుకే వస్తున్నా. చూద్దామమ్మా. నాన్న, మీ మనవరాలు తాతయ్యని ఇప్పుడు చూడాలని అంటుంది. హలో నాన్న.
మాట్లాడవేంటి నాన్న? హలో, ఏమైంది నాన్న? హలో. ఏమైందండి? ఏమైందో చెప్పండి. డబ్బు వ్యామోహంలో పడి నా కళ్ళు బయర్లు కమ్మేసినాయి అమ్మా. ఒక్కసారి నా కూతురు మనవరాలు ఫోన్ చేసేసరికి ఇప్పుడు నేనేంటో నాకు తెలిసింది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నువ్వు చెప్పినట్లే నీ వయసు కూతురుందమ్మా నాకు. వావి వరుసలు మర్చిపోయి, మానవత్వాన్ని మర్చిపోయి డబ్బు కోసం నీ మీద చేయి వేశాను. క్షమించమ్మా. మానవత్వం మర్చిపోయి నీ మీద చెయ్యి వేశానమ్మా. కూతురు లాంటి నిన్ను అపార్థం చేసుకున్నానమ్మా. క్షమించమ్మా. అయ్యో, మీరు పెద్దవారు, అలా చేయకూడదు బాబాయ్ గారు. మీరు చూడమ్మా, నీ కష్టాలు నీ కన్నీళ్ళు నేను అర్థం చేసుకున్నాను. నీ కాడ ఎప్పుడు డబ్బులుంటే అప్పుడు నా బాకీ తీర్చు. నిన్నేం బలవంతం చేయను నేను. ఎంతకాలం మా ఇంట్లో ఉంటారో ఉండండి. ఈ విషయం ఎవరికి చెప్పకమ్మా. ఎవరికైనా తెలిస్తే నేను ఊరేసుకోవడం తప్ప వేరే మార్గం లేదమ్మా. నన్ను క్షమించండి అమ్మా. వస్తానమ్మా.